కొందరంటారు కష్టపడితే ధనం వస్తుంది అని, మరికొందరంటారు విద్య ఉంటే తెలివి ఉంటే ధనం వస్తుంది అని, మరికొందరంటారు బలవంతులుగా ఉన్నట్టయితే అప్పుడు సంపన్నులు అవుతారు అని. సరే, అదే నిజమైతే పనివారు అందరికంటే ఎక్కువ కష్టపడతారు. వారు ధనికులు ఎందుకు కారు? ఎంతో మంది విద్వాంసులున్నారు ఈ ప్రపంచంలో, వారు ధనికులు ఎందుకు కారు? ఎంతో మంది బలవంతులైన వ్యక్తులున్నారు, వారి దగ్గర ధనం ఎందుకు లేదు? వారు ధనం కోసం ఎందుకు కష్టపడతారు? అలాగే కొందరు ఇలా కూడా ఉన్నారు, వారు కష్టపడతారు, వారు పనిచేసినందుకు వారికి అందుకు తగిన ధనం కూడా కలుగుతుంది. కొందరు విద్వాంసులు కూడా ఉన్నారు, వారి దగ్గర అత్యంత ధనం కూడా ఉంది. మరికొందరు బలవంతులున్నారు, వారి దగ్గర ధనం లేకపోవడం అనేదే లేదు. మరి ఇలా ఎందుకు కొందరికి ధన ప్రాప్తి ఉంటుంది, మిగిలిన వారికి ఎందుకుండదు? అలా ఎందుకని? ఎందుకంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అది మీ కర్మల ఫలితం. మంచి పనులు చేయండి, పుణ్యాలు చేయండి, అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి అనేక నామాలలో ఒకటి పుణ్యమాత అని కూడా ఉంది. మరి అదే పుణ్యాన్ని సంపాదించండి, అప్పుడే ధనం కూడా సంపాదిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. రండి, నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.